మీ పెన్షన్ వస్తుందా? యువతకి భవిష్యత్ గ్యారంటీగా ఆయన అవుతారు. కుటుంబానికి మామూలుగా వస్తున్నాయి కానీ మేము సంపాదించినంత దానికి పోతున్నాయి అన్న. జరుగుతుంది మళ్ళీ ఆయనే కోరుకుంటున్నాను. అవును, బ్రహ్మాండంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు బాబాయ్? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులు చేశారంటారా? మీ పెన్షన్ వస్తుందా? ఆనంద కాంచి వస్తుంది. ఈసారి కూడా ఆయనే రావాలంటారా? ఈసారి కూడా ఆయన వస్తారు. సార్ చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు? యువతకి భవిష్యత్తు ఉంటుంది, ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి ఉంటుంది. జగన్ చేస్తున్న అభివృద్ధి లేదు, సంక్షేమం తప్ప అభివృద్ధి ఏం లేదు. అసలు అభివృద్ధి 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారే అవుతారు అనుకుంటున్నాం అండి. ఎందువల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు? ఆయన చేస్తున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఆ రకంగా ఉన్నాయి, అందుకే మళ్ళీ ఆయనే అవుతాడు. అంటే బయట పరిస్థితి చూస్తే రహదారులు బాగాలేదు, సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రహదారులు అనేది చాలా చిన్న విషయం, అది చేయదలుచుకుంటే 2-3 నెలల్లో మొత్తం అయిపోద్ది. ఈ ఎలక్షన్ లోపే అది కూడా చేస్తారని అనుకుంటున్నాను నేను. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఆయన మళ్ళీ సీఎం చేసి తీరుతాయి. చంద్రబాబు నాయుడు కావాలన్న. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారన్న? అంటే ఇప్పుడున్న జగన్ గారు అభివృద్ధి ఏం చేయట్లేదు. అభివృద్ధి రోడ్లు ఏం బాగాలేదన్న జగన్ గురించి, అంతే. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాము ప్రతి ఇంట్లో, ఆయన రేట్లు బాగా పెరిగినాయి అన్న, ఆర్థిక ధరలు, అంతేనా. కుటుంబానికి మామూలుగా వస్తున్నాయి కానీ మేము సంపాదించినంత దానికి పోతున్నాయి అన్న. అవి ఎప్పుడుగా పడతాయి. ఇసుక ఇవన్నీ. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏ విధమైనటువంటి అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నారు? ఏ విధమైన అంటే ఇప్పుడు పక్క రాష్ట్రాలు, ఇప్పుడు మన తెలంగాణ ఉంది, ఎలా అభివృద్ధి చెందిందో అందరూ చూస్తూనే ఉన్నారు. అట్లాగే ఆంధ్రాకి ఇప్పుడు అమరావతి రాజధాని అన్నారు, మళ్ళీ తీసుకెళ్లి వైజాగ్లో పెడుతున్నారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు వస్తే దగ్గరలో మనకు అమరావతి ఉంటుంది, అభివృద్ధి జరిగిద్ది. ఈ మా చుట్టూతో ఉన్న రోడ్లన్నీ బాగుపడతాయి అదన్న. ముందు రోడ్లు, ప్రజలు టయానికి షాదీఖానా లాంటి మామూలుగా ముస్లిమ్స్కి అదేనన్న తోఫా ఒకటి, రంజాన్ తోఫా అయినా, క్రిస్టమస్ కానుకలు అవన్నీ చాలా ఉన్నాయన్న. అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు 108లు 104లు కొట్టిన తర్వాత తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, మనిషి మామూలుగా పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు డబ్బులు ఇవ్వడం, పెంచడం అన్నీ చేశారన్న. ఆ పథకాలు అప్పట్లో బాగున్నాయి అదన్న. దానికోసం చంద్రబాబు గారు అవన్నీ రావాలన్నా, అన్న క్యాంటీన్లు తెరుచుకోవాలన్నా, ప్రతి ఒక్కడు రోడ్డు మీద మామూలుగా ఇప్పుడు అడుక్కునే ఓడైనా సరే కనీసం 5 రూపాయల భోజనం ఈ రోజుల్లో దొరకట్లా. అన్నా క్యాంటీన్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నా క్యాంటీన్ ఒకటి, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లాంటి ఇంటికి చేరుకునేంత వరకు మనిషి, ఇప్పుడు పిల్లవాడు పుట్టిన కానీ తీసుకెళ్ళి హాస్పిటల్ కాడి నుంచి ఇంటికి తీసుకెళ్ళడం, మళ్ళీ మనిషి చనిపోయాక కూడా డబ్బులు ఇవ్వడం. చంద్రబాబు గారు చనిపోయిన అమ్మటే మట్టి ఖర్చులకు 5,000 ఇచ్చేవాళ్ళు అన్న. అది అందుకనే ఇవన్నీ పథకాలు అప్పట్లోనే బాగున్నాయి. ఈ అమ్మఒడి వేస్తున్నారు కానీ మనకి ఇప్పుడు రేట్లు బాగా పెరిగిపోయినాయి అన్న. పరిపాలన అంటే పరిపాలన చేస్తున్నారు, కరోనా వచ్చింది, ఇక అతను పని ఆయన చేసుకున్నారు. ఇప్పుడైతే రోడ్లు ఏది బాగాలేదన్న. చంద్రబాబు గారే కావాలి. ఎందుకని మళ్ళీ జగన్ కోరుకుంటున్నాం? మాకు రైతు భరోసా పడుతుంది, అన్నీ పడుతున్నాయి, సంక్షేమ పథకాలు ఫుల్గా ఉన్నాయి, బాగుంది, పాలన బాగుంది. అంటే బయట రోడ్లు బాగాలేదని అంటున్నారు. రోడ్లు ఏముంది, రోడ్లు అయ్యే బాగుంటాయి, వానలు పడుతున్న రోడ్లు ఏముంది, బ్రహ్మాండంగా ఉంది. అలా ఆయన రావాలన్న. చంద్రబాబు నాయుడు అన్న. చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరుగుద్దా? జరుగుతుంది. అంటే ఇప్పుడున్న జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి ఏం చేశాడు? 2019 మామూలు ఆటో కొన్నా, ఆడు కూడా ఆటో ఓనర్ తెచ్చాడు, ఆటో సర్టిఫికేట్ తీసుకొస్తే నీకు 10,000 వేస్తాను అన్నాడు. 5 సంవత్సరాలు 5 మనిషికి 10,000 రూపాయలు ఇచ్చాను అన్నాడు. ఎక్కడ ఇచ్చాడు? మాలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు ఇక్కడ. ఏ రోడ్ అని బాగుంది అది. చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరుగుతుంది. జరుగుతుంది. మళ్ళీ ఆయనే కోరుకుంటున్నాను. అవును.